మాటికి మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు రాజకీయం అది ఇది అంటావు. ఎట్లా నాకు తెలిసి 94లో ఎలక్షన్ జరిగింది. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరు ఎమ్మెల్యేలు రామారావు గారి కుటుంబ సభ్యులు కలిపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత 96లో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. నిజంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటే పొడిచిన అంటే 96 ఎలక్షన్స్ లో ఒక సీట్ రాకూడదు. ఆ రోజు 18 సీట్లు వచ్చాయి. తర్వాత 1999లో అప్పటికి నాయకుడు చంద్రబాబు నాయుడే కదా. ఇప్పుడు వెన్నుపోటు పొడిచింటే ప్రజలు ఆయన తిరస్కరించాలి కదా. 1999 ఎలక్షన్స్ లో మీ నాన్నే సీఎం క్యాండిడేట్, మీ నాన్నే సీఎం అభ్యర్థి, నాన్న చిత్తుగా ఓడించినారు కదా. ఇంకా ప్రజలే యాక్సెప్టెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్ అన్నప్పుడు ఇప్పుడు వెన్నుపోటు అని గగ్గోలు పెట్టడంలో అర్థం ఏముందో నాకు అర్థం కాలే. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే మళ్ళీ సీఎం అయిన తర్వాత ఓన్లీ మీ 3 ఫ్యామిలీలే అంటే షర్మిల అండ్ అనిల్ అండ్ భారతి, రాజశేఖర రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు, 3 ఫ్యామిలీలు ఇజ్రాయెల్ పోయారు. ఒక హోటల్లో ఉండి రమ్మని ఇట్లా 50-50 చేయాలనుకున్నాము. పాపకు కూడా అంటే షర్మిలమ్మకు కూడా అని విజయమ్మ చెప్పినప్పుడు నాకు 5 minutes టైం ఏంటని భారతి గారు ఉండే రూమ్ లేకి పోయి రెడ్డి ఆడ ఆమె ఏం చెప్పింది ఏమో వద్దు 40 కావాలంటే నాకు 60 ఆమెకు 40 కావాలని చెప్పడం. దానికి కూడా రెడీ అయ్యి అప్పటికప్పుడే ఒక ఎంఓఈ కూడా రాసుకొని వెన్నుపోటు అంటే ఆ రోజు మాట్లాడి 60-40 కూడా ఇస్తానని నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆమెను పాదయాత్రకంతా తిప్పుకొని ఆమెకు నువ్వు చేసినావు చూడు, ఇది ఒరిజినల్ వెన్నుపోటు అంటే. ఈ బుద్ధుడికి ఆస్తులు పంచేయకుండా ఈ రోజు నువ్వు వెన్నుపోటుదారని సొంత చెల్లెలకు